నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్యాస్ట్రిక్ సమస్య లేని వారు ఎవరు అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునే చందాగా మారిపోయింది ప్రస్తుత రోజులు. అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి మరి మెడిసిన్స్ వేసుకోవాలా అంటే మెడిసిన్స్ వేసుకున్నా కూడా కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని డాక్టర్సే చెప్తున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి ఏం సొల్యూషన్ లేదా అంటే ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో వెతకాలి. అలా వెతుకుతున్న క్రమంలోనే మనకు దొరికింది గ్యాస్ అవుట్ ఫాస్ట్ రిలీఫ్. శ్రీనది ఫార్మాస్యూటికల్స్ వాడు ఈ గ్యాస్ అవుట్ అనే ఈ టానిక్ని తీసుకొచ్చారు. మరి ఇది ఎంత శక్తివంతంగా పనిచేస్తుంది, మన జీర్ణ వ్యవస్థపై డైరెక్ట్గా ఏ రకంగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, గతంలో మనం చేసాము. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. గ్యాస్ అవుట్ కానివ్వండి, బ్రోకాఫ్ కానివ్వండి, మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా మేము కూడా స్వయంగా యూజ్ చేయడం జరిగింది. వ్యూవర్స్కి కూడా చెప్పడం జరిగింది. రైట్, నిజానికి మరొకసారి చూడని వ్యూవర్స్ కోసం కూడా ఈ గ్యాస్ అవుట్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, ఇప్పుడు నేను నార్మల్గా చెప్పేదానికన్నా యూజ్ చేసేవాళ్ళు బాగా చెప్పగలుగుతారు, అందులో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. గ్యాస్ అవుట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఏ రకంగా అది మన జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది, ఎవరైనా ముందు చూసేది ఏంటంటే మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా అనేది. గ్యాస్ అవుట్ మెయిన్ జీర్ణ వ్యవస్థ ఒకటే కాదండి, జీర్ణ వ్యవస్థ పాడవటానికి ముందు నుంచి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ అన్నీ కూడా యాక్ట్ అవుతాయి. కానీ అవన్నీ తెలుసుకునేసరికి లోపల జరిగే తేడా జరిగి అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్యాస్ అవుట్ మూల కారణం దగ్గర నుంచి నీట్గా పనిచేస్తుంది. ఆకలి పెరగటం, తర్వాత మెయిన్ మీ లోపల పాడైన గట్ వాళ్ళ లేటెస్ట్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే గట్ ఈస్ ద ఫస్ట్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ. అక్కడి నుంచి అన్నీ మొదలవుతాయి. గట్ ఎప్పుడైతే బాగుందో మనకి ఇట్లాంటివన్నీ రావండి. గ్యాస్ అవుట్ వాడటం వల్ల గట్ కావాల్సిన అన్నీ కూడా నీట్గా దానికి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. గ్యాస్ అవుట్ రోజు 3 సార్లు తీసుకోవాలండి. పొద్దున టిఫిన్కి ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, నైట్ డిన్నర్కి ముందు 3 సార్లు తీసుకుంటే మనం మిస్ అయిన అన్నీ కూడా గ్యాస్ అవుట్తో రీప్లేస్ అవుతాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యకి పొద్దున్నే లేచి ఓ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. దానికి ఈ గ్యాస్ అవుట్కి ఏంటి డిఫరెన్సెస్? అండ్ అది ఒకటి మార్నింగ్ వేసుకుంటే సరిపోతుంది కదా, ఇది మీరు 3 పూట్లు కూడా వేసుకోమంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పొద్దున్నే టాబ్లెట్లు వేసుకుని డాక్టర్స్ మనకు రాసిస్తారు. మనం పొద్దున్న వేసుకుంటాం. కానీ ఎన్ని రోజులు రోజు వేసుకోవాలా? ఇప్పుడు మనకు ఒక జ్వరం వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకుంటే దానికి తీవ్రత బట్టి 3 రోజులు 4 రోజులు తగ్గిపోతుంది. కానీ మరి మీరు వేసుకునే పరిగెడు టాబ్లెట్ రోజు వేసుకోవాలి కదా. ఎందుకు వేసుకోవాలి? మనం మన టాబ్లెట్ వాడితే తగ్గిపోవాలి. తగ్గకుండా రోజు అంటే రోజు వేస్తామంటే అప్పటికప్పుడు ఉపశమనం మాత్రమే వచ్చే అవకాశం దాంతో ఉంది. ఇప్పుడు మనకు అట్లా కాకుండా గ్యాస్ అవుట్ ఇలాంటివి ఏంటంటే ఇవన్నీ ఆయుర్వేదంతో తయారైనవి, ఆయుర్వేద వనమూలికలతో తయారైన ప్రొడక్ట్స్ అనమాట. ఆయుర్వేదం ఏం చేసే పని ఏంటి? మూల కారణం దగ్గర నుంచి పనిచేస్తుంది. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఫస్ట్ దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే అసలు మన ప్రాబ్లం ఉండదు. గ్యాస్ అవుట్ మూల కారణం మీద పనిచేసే అవకాశం ఉంది. ఇది రోజు మీరు 3 సార్లు అన్నారు. 3 సార్లు ఎందుకు? వాత పిత్త కఫ దోషాలు అని మన బాడీలో రోజు రిపీట్ అవుతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఈ 3 డోసెస్ అనమాట. ఇది అవన్నీ మీకు చెప్పకుండా ఈజీగా 3 టైమ్స్ అని చెప్తే మీకు గుర్తుంటుంది కాబట్టి నేను అందుకే మీకు 3 సార్లు వాడితే మంచిదని చెప్పాను. గ్యాస్ట్రిక్ సమస్య అంటే జనరల్లీ నాట్ ఓన్లీ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం అని కాదు. ఎసిడిటీ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే రిఫ్లెక్స్ ప్రాబ్లం కానివ్వండి, ఈ కడుపు ఉబ్బరం, జీర్ణం అవే క్రమంలోని ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా క్యూర్ చేస్తుంది అంటారా? అసలు బేసిక్గా చాలా మంది కాన్స్టిపేషన్ అండి, రోజు ఫ్రీ మోషన్ అవ్వదు. ఈ పొద్దున్న దగ్గర నుంచి వాళ్ళకి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నిటికీ కూడా గ్యాస్ అవుట్ రోజు వాడితే ఫస్ట్ ఫ్రీ మోషన్ అవ్వటం, అరుగుదల పెరగటం, ఆకలి వేయటం, యాక్టివ్గా ఉంటే ఇవన్నీ జరిగే అవకాశం గ్యాస్ అవుట్ వాడటం వల్ల ఉంటుంది. అవన్నీ ఎప్పుడైతే మీకు సైకిల్ బాగుందో ఈ ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయండి. ఎప్పుడైతే మెయిన్ ప్రాబ్లం మీకు సాల్వ్ అవటం మొదలైందో అన్నీ మీకు తగ్గిపోవటం అనేది మీరు చూడగలుగుతారు. రైట్. ఇప్పుడు మెడిసిన్ అంటే రోజు వేసుకోమని చెప్తున్నారు. అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు కదా. మరి గ్యాస్ అవుట్ అనేది ఎన్ని రోజుల వరకు యూజ్ చేయాలి? దీన్ని కంటిన్యూ చేయాల్సిన నెసెసిటీ లేదంటారు? లేదు, కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా మనకు ఫస్ట్ నుంచి కూడా చదువుకున్న వాళ్ళకి కానీ ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ నీరు మనం పడటానికి 6 నెలలు పడతాయని ఎవరైనా చెప్తారు. అక్కడ నీళ్ళు పడడానికి మనది ఒక రోజులో తేడా 1-2 రోజులు ఎప్పుడు తేడా ఉండదండి. మనకి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ కొత్తది ఏమన్నా మనకి అలవాటు 6 నెలలు పట్టావు. గ్యాస్ అవుట్ ఏంటంటే 2 మండలాలు అంటే 3 నెలలు. 2 మండలాలు వాడితే
మీకు ఇది వాడటం మొదలుపెట్టి కొంతమందికి 2-3 రోజులకే బాగుంటుంది, కొంతమందికి 10 రోజులకు బాగుంటుంది, కొంతమందికి ఒక నెల రోజుల నుంచి బాగుంటాం మొదలైనట్టు ఉంటుంది. కానీ ఒక 3 నెలలు 3-4 నెలలు వాడితే ఆ రెగ్యులారిటీ చక్కగా మీకు అయ్యే ఉండే అవకాశం ఉంటుంది గ్యాస్ వాటర్ వాడటం వల్ల. అందుకని ఈజీగా గుర్తుండడానికి ఒక 3 నెలలు వాడమని చెప్తాం మేము. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఈ 3 నెలలు దీన్ని యూజ్ చేస్తాను, ఇది ఒక అలవాటు కింద మారిపోతుందా, నేను తర్వాత మానేసిన తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం నార్మల్ అయిపోతుందా ఏంటి అని. అవును, మీరు అన్నది కరెక్టేనండి. ఇప్పుడు దీంట్లో కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ ఉండవు. నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది ఒక ఆయుర్వేదిక వనమూలికల సమూహం. సో ఇవన్నీ మీకేం అలవాటయ్యే గుణాలు, ఎడిక్షన్ అలాంటివి ఉండదండి. అందుకని ఇన్ని వేల మంది రోజు వాడతారు గ్యాస్ వాటర్ని. ఎటువంటి అలవాటు అయ్యే గుణం ఉండదు, చక్కగా మీకు బాగుంటుంది. అట్ ద సేమ్ టైం అన్ని న్యాచురల్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం ఉండదు. ఓకే, మరి ఎటువంటి వనమూలికల్ని యూజ్ చేసి దీన్ని తయారు చేశారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో? 13 రకాలు ఉంటాయండి. మన త్రికటాలు తెలుసు కదండి, చాలా మంది ఊరికే త్రికటాలు వాడేమని తగ్గలేదంట. అలాంటి 13 రకాలు ఉంటాయి. ఈ 13 రకాలు కూడా దేని గుణం ఒక్కొక్కటి ఒకదాని మించిన అద్భుతం ఒక దాంట్లో ఉంది. ఇవన్నీ మన గట్లో చక్కగా నీట్గా గట్ బ్యాక్టీరియా మెయింటైన్ అవ్వటానికి, అట్ ద సేమ్ టైం మంచి ఆకలి పట్టడానికి, మనకు అరుగుదల కావాలి అనుకోండి, యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం వాడే ఇప్పుడు మీరు పరగడుపు టాబ్లెట్స్ అంటున్నారు కదా, అవి H2 బ్లాకర్స్ అంటారు. అంటే యాసిడ్ రానియకుండా చేస్తాయి. అందుకనే అవి జీవితాంతం వాడాలి. ప్రతిరోజు H2 బ్లాకర్స్ వాడటం వల్ల ఏమవుతుంది, అప్పటికప్పుడు ఉపశమనంగా ఉంటుంది అది. అదే మన గ్యాస్ అవుట్ వాడటం వల్ల ఏమవుతుందంటే చక్కగా కావాల్సిన యాసిడ్ మీకు రెగ్యులేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం యాక్టివ్నెస్ పెంచుతుంది. తర్వాత ఇది రోజు వాడటం వల్ల మీకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న ఫార్ములా అలాంటిది. ఓకే, ఇందులో అశ్వగంధ ఉంది, తర్వాత సొంటి, కచోరాలు, పిప్పళ్ళు, ఇవన్నీ అసలు ఒకదాని మించిన ఒకటి ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి నీట్గా నరిష్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ తో ఏమైనా సంబంధం ఉందా? చిన్నపిల్లలు కూడా ఇవ్వడానికి అవకాశం ఏజ్ గ్రూప్ సంబంధం ఉందండి, కాకపోతే అందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. వాళ్ళ వయసు బట్టి డోసేజ్ అనేది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, 5-6 సంవత్సరం వయసు పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక 2-3 డ్రాప్స్ యూజ్ చేయాలి. వయసు పెరిగే కొద్దీ దీని మీద లేబుల్ మీద రాసి ఉంటాయండి, ఆ డోసేజ్ ప్రకారంగా ఈజీగా వాడచ్చు. ఇప్పుడు 3 నెలలు యూజ్ చేయమని చెప్తున్నారు. సో ఈ 3 నెలలు గ్యాస్ అవుట్ ని యూజ్ చేస్తూ డైట్ లో చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైట్ లో చేంజెస్ అవసరం ఏం లేదండి, కొంచెం సాత్వికంగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. అంటే ఈజీ డైజెస్టబుల్. ఇప్పుడు మరీ కఠినమైన ఫుడ్ అంటే నాన్ వెజ్ ఇలాంటివి మరీ ఎక్కువగా కాకుండా మీరు చక్కగా తినగలిగే మీకు ఇది ఏం తిన్నా అరగటానికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే ఇబ్బంది పడేవాళ్ళు కొన్నాళ్ళు కొంచెం సాత్వికంగా ఉండే ఫుడ్ తీసుకుంటే గ్రాడ్యువల్గా మీకు తెలిసిపోతుంది, ఆకలి ఇవన్నీ బాగా పెరుగుతాయి మీకు. అప్పుడు మీరు అన్ని తినచ్చు. ఒక నీట్గా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అది చాలా మంచిది. అంటే గ్యాస్ అవుట్ కోసం చెప్పట్లేదు, ఫైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆహారంలో ఫైబర్ తీసుకుని తింటే అది ఇంకా చాలా బాగా ఉంటుంది అనమాట. సార్, ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి మేజర్ కాసెస్ డాక్టర్స్ చెప్పే మాట నిద్ర సరిగ్గా లేకపోవడం ఒక కారణంగా చెప్తూ ఉంటారు కదా, మరి ఆ స్లీప్ డిస్టర్బెన్స్ ను కూడా సరిచేస్తుందా గ్యాస్? కంపల్సరీగా అండి గ్యాస్ అవుట్. అందుకే మీకు 3 నెలలు చెప్పేది మేము. ఇది ఒక రోజు ఎప్పుడు నిన్నటికన్నా ఇవాళ కన్నా రేపటికన్నా ఎల్లుండు మీలో ఆ టాక్సిటీ తగ్గిపోవటం, తర్వాత మీరు నీట్గా గుడ్ హెల్త్ అనేది మీకు ఫామ్ అవటం జరుగుతూ ఉంటుంది. సరైన నిద్ర, చక్కగా మంచి ఫైబర్ ఉన్న ఫుడ్, టైంకి తింటాం, తర్వాత టెన్షన్స్ పడకుండా ఉంటే అసలు మీ గ్యాస్ట్రిక్ అనేది రాదండి. ఇవన్నీ మనం మెయింటైన్ చేయగలిగితే మీకు అసలు ఏమంతా పని లేదు. మెయింటైన్ చేయలేనప్పుడు ఇలాంటి గ్యాస్ అవుట్, ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటే మీ యొక్క సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి ఉండే అవకాశం గ్యాస్ అవుట్ ద్వారా జరుగుతుంది. సో మరి గ్యాస్ అవుట్ ని బుక్ చేసుకోవాలని అనుకుంటే ఉన్నటువంటి మార్గాలు ఏంటి? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మీరు నేను ఎట్లా మాట్లాడుతున్నాము అట్లా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్ కాల్ చేస్తే మీరు ఎక్కడున్నా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. హోమ్ డెలివరీ ఎనీవేర్ మీకు హ్యాపీగా మీ ఇంటికి వచ్చి వస్తుంది. ఓకే, సో ఈ కామర్స్ లో ఎక్కడైనా దొరికే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఇప్పుడు మీకు ఇండియా మార్ట్ లో దొరుకుతుందండి. తర్వాత మా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేయొచ్చు. అసలు ఇంత శుభ్రంగా ఫోన్ కాల్ చేయండి చాలు, అడ్రస్ ఇస్తే సరిపోతుంది, అడ్రస్కి ఆటోమేటిక్ వస్తాయి. దట్స్ నైస్ కదా, ఇంకా బెటర్. సింపుల్, అంటే చాలా ఈజీ. ఎవరైనా తర్వాత మీకు డౌట్ ఉన్నా కూడా యూ కెన్ హ్యాపీగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్యాస్ అవుట్ ఏ రకంగా పనిచేస్తుంది మన బాడీపై అండ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి దీన్ని తయారు చేశారు, సో ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో గ్యాస్ అవుట్ అండి, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఒక మంచి దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు ఈ గ్యాస్ అవుట్. సో టోటల్గా 13
మూలికలతోటి తయారు చేసినటువంటి ఈ గ్యాస్ అవుట్ నిజంగా 3 నెలల్లోనే ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తుంది. సో మీలో ఎవరైనా ఈ గ్యాస్ట్రిక్ సమస్యతోటి బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ ఒక మెసేజ్ చేసినా కూడా మీ ఇంటి అడ్రస్ ఇస్తే హోమ్ డెలివరీ కూడా చేస్తారు. అటువంటి సదుపాయం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.